హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. ఈ మధ్య కాలంలో సినిమాలంటే క్రేజ్ ఎట్లా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని మూవీస్ మాత్రం అలా వచ్చి అలా పోతాయి. కానీ కొన్ని మూవీస్ మాత్రం ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి ఎండ్ అయినాక, రిలీజ్ అయినాక కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాంటి జాబితాలో 'ఇరుముడి' ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 'ఇరుముడి' మానియా అయితే అట్లా ఏ పేరెంట్స్‌ని అడిగినా 'ఇరుముడి', ఏ పిల్లల్ని అడిగినా 'ఇరుముడే'. సో, ఈ 'ఇరుముడిలో' యాక్ట్ చేసిన ఒక అమ్మాయి మన ముందు ఉంది. తన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంది? రవితేజ గారితోని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? శివ నిర్వాణ గారితోని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఆ సినిమా గురించి అసలు టోటల్‌గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా మనము శ్రీ లాస్యనైతే ఇన్వైట్ చేద్దాం. హాయ్ శ్రీ లాస్య. హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా చాలా బాగున్నా. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎక్కడ చూసినా మీ మూవీ గురించే మాట్లాడుతున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నాను? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇరుముడి. అండ్ ఎవరు చూసినా కూడా రీల్స్ వస్తున్నాయి అనమాట. థియేటర్స్లో క్లైమాక్స్ చూసి అందరూ వెయిట్ చేస్తున్నారు. బాగా కనెక్ట్ అవుతుంది జనాలకి. యా, ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ నీ ఏజ్ ఎంత? లాస్ట్ ఇయర్ 15 కంప్లీటెడ్. 15 కంప్లీటెడ్. కానీ Yes. నిజంగా నువ్వు అలా లేవు తెలుసా? అయ్యో. ఒక 5th క్లాస్ అమ్మాయి లాగా చాలా క్యూట్గా చిన్నగా, అంటే 15 ఇయర్స్ అమ్మాయి అంటే ఎంత ఇలా మాట్లాడేస్తుంటారు కదా, నువ్వు మాట్లాడుతుంటే ఒక చిన్న అమ్మాయి అంటే ఒక చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, 3rd క్లాస్ 4th క్లాస్, ఆ అమ్మాయి మాట్లాడుతున్నట్టుంది. ఎవరన్నా ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారా? లేదు, మీరే ఫస్ట్ టైం. నాకు అలానే అనిపిస్తుంది. అందరూ అంటారనమాట, నీ ఏజ్కి కంటే నీకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంది లాస్ట్ అని అంటారు. ఫస్ట్ టైం చూస్తున్నా మిమ్మల్ని. ఈ నాకు కాంప్లిమెంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తున్నాం. ఫస్ట్ మెయిన్ గా చెప్పాలంటే అయ్యో, చాలా thank you. ముద్దుగా ఉన్నావు. Thank ఇంటికి you so వెళ్ళాక much. మమ్మీతో చెప్పి డిస్ట్ చేయించుకో. ఓకే, డెఫినెట్లీ. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇరుముడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇరుముడి ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఆల్మోస్ట్ ఒక 5 years నుండి చేస్తున్నాను. 20+ మూవీస్ చేశాను. ఇప్పటికి Yeah. నైస్. కానీ ఇరుముడితో నాకు వచ్చిన ఆ గుర్తింపు అనేది వేరు. అన్నీ ఈ 5 yearsలో నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఒక చిన్న చిన్న స్టెప్స్. కానీ మేజర్ ఇప్పుడు నాకు ఇరుముడి ద్వారా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ టీం దగ్గరికి వస్తే అందరూ కూడా శివ సార్, నాయుడు సార్, సురేష్ సార్, మేనేజర్స్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఒక సొంత కూతుర్లా ట్రీట్ చేసేవాళ్ళు. ఎప్పుడు మాకు అన్కంఫర్టబుల్ మూమెంట్స్ అలా ఏం లేదు. చాలా కంఫర్టబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా మమ్మల్ని అలా చేయించారు, టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇరుముడిలో అనుష లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్లే చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఎందుకంటే అనుష లాంటి క్యారెక్టర్స్ రావడం చాలా అరుదు. అంటే అనుష ఎలాంటిది అమ్మాయి అంటే, ఒకవేళ పక్కన ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వస్తే తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. అండ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట తను. అండ్ తన క్యారెక్టరైజేషన్ ఇట్స్ సో డిఫరెంట్. ఉన్నది తక్కువ టైం అయినా కూడా దాని ఇంపాక్ట్ చాలా కనిపించింది. అంటే ఇప్పుడు నీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ నీ మైండ్లో ఏం తిరిగింది అసలు? ఫస్ట్లో అంటే పేరే ఇరుముడిలా ఉంది, కొద్దిగా డిఫరెంట్ ఉంది, డెఫినెట్లీ అనుకున్నాను నేను ఆడియన్స్కి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది, హిట్ అవుతుంది అని. అండ్ అనుష క్యారెక్టర్ వినగానే యా, దిస్ ఇస్ ద రోల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అని అనిపించింది. చాలా బాగుండింది. ఫస్ట్ షాట్ ఏంటి నీది? ఫస్ట్ షాట్ యా, బస్ సీన్. బస్ నుండి దిగి వచ్చేటప్పుడు ఆ సీన్. నీకు అంటే సెట్స్లో రవితేజ గారితో కానీ, డైరెక్టర్ గారితో కానీ అంటే ఎట్లా ఉండేది? బాండ్ అంతా ఎట్లా ఉండేది? రవితేజ సార్ ఎనర్జీ అయితే ఇట్స్ నెక్స్ట్ లెవెల్. దాని గురించి అసలు చెప్పనవసరం లేదు. అండ్ ఎప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ముందు నుండి పాస్ అయినా కూడా ఆయన ఒక మంచి స్మైల్ ఇచ్చేసి విష్ చేస్తే తిరిగి రెస్పాన్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఆయన అంత కైండ్ హార్టెడ్ పర్సన్ నేను ఇప్పుడు వరకు చూడలేదు. జోక్స్ వేసేవాళ్ళ మీతో? యా, ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. జోక్స్ క్రాక్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు తనతో సినిమా చేశారు, ఇంతకుముందు లేదు ఇదే ఫస్ట్ సినిమా తనతోని? మిస్టర్ బచ్చన్లో చేశాను, కాకపోతే ఆ సీన్స్ అనేవి ఎడిట్ అయిపోయాయి, మూవీ లెంగ్త్ ఎక్కువ అయిపోయేసరికి. అప్పుడు చేశాను, అప్పుడు కూడా చాలా బాగుండింది. అండ్ సెకండ్ టైం ఆయన్ని మీట్ అవ్వడం ఇట్స్ అ బ్లెస్సింగ్. చాలా బాగా అనిపించింది. అంటే మామూలుగా అందరు ఎలా చెప్తారంటే, మాస్ మహారాజా పక్కన అంటే ఆ వైబ్సే వేరే ఉంటుంది, ఆ ఎనర్జీయే వేరే ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఒకలాగా అంటే ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మీకు అలానే ఉండేనా? ఇలా ఉండదు? చాలా ఎనర్జెటిక్ ఆయన.
అండ్ ఆయన ఆరానే ఇట్స్ టోటలీ డిఫరెంట్. అను శివ సార్ కూడా అంతే, చాలా టేక్ కేర్ చేసేవాళ్ళు. ఆ స్కూల్ సీక్వెన్సెస్ అప్పుడు నేను చూసుకోకుండా పడిపోయాను అనమాట షార్ట్లోనే. అయితే ఆయన దగ్గరికి వచ్చి టీం అంతా ఒక 15 minutes షూట్ ఆపేసేసి నాకు ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ shoot start చేశారు. అది యాక్చువల్లీ ఒక రన్నింగ్ సీన్ అనమాట. రన్ చేసుకుంటూ రావాలి, అది అక్కడ రాయేదో ఉంది చూసుకోకుండా కింద పడిపోయాను అనమాట. కాలు ట్విస్ట్ అయ్యి స్ప్రెయిన్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా స్వెల్లింగ్ వచ్చి ఫీవర్ కూడా వచ్చింది అనమాట. అయినా కూడా వాళ్ళు చాలా బాగా టేక్ కేర్ చేశారు. నెక్స్ట్ డే చేసావా లేకపోతే రెస్ట్ తీసుకున్నావా ఎలా? లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ బాగా పెయిన్ వచ్చింది, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడాను. అండ్ మా నాయుడు సార్, సురేష్ సార్ కొన్ని టిప్స్ ఇచ్చారనమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత కాపడం పెట్టు, హాట్ వాటర్. ఇదంతా కూడా అంటే ఇంత బాగా చూసుకున్నారా? సొంత డాటర్ని ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకునే వాళ్ళు మమ్మల్ని, ప్రతి ఒక్కరిని కూడా. వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారనమాట. కాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనివ్వకు, హాట్ వాటర్ పెట్టు, కోల్డ్ ప్రెస్ ఇలా చెయ్యి అని చెప్పేవాళ్ళు. అది నేను యూస్ చేశాను, అది బాగా వర్క్ అయిందనమాట. నైస్. తెలుసా అసలు ఇట్లాంటివి వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి ఎలా అంటే ఇండస్ట్రీని కెరియర్గా చూస్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక భయం ఉంటుంది. సో ఇలా మీరు చెప్తుంటే వాళ్ళకి అనిపిస్తుంది ఓకే ఇండస్ట్రీ ఒక నైస్, మనం కూడా వెళ్ళొచ్చు అనేది. అవును, చాలా మందికి ఒక బ్యాడ్ అంటే చాలా మంది అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొద్దిగా బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. వాళ్ళు అలాంటివి ఏం పెట్టుకోకుండా దే కెన్ హ్యాపీలీ కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. నీకు ఎలా అనిపిస్తుంది? నీ పర్సనల్ ఫీలింగ్ ఎలా ఉంది ఇండస్ట్రీలో అసలు? పర్సనల్ ఫీలింగ్ అంటే ఈ 5 years నుండి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, చాలా మంది డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశాను. ఎప్పుడు నాకు అలాంటి డిస్కంఫర్ట్ అలాంటిది ఏమీ, ఆ ఇన్సిడెంట్స్ అలాంటివి ఏమీ అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇరుముడి ఇంకా పెద్ద సక్సెస్ అయింది కాబట్టి, పెద్ద హిట్ అయింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అన్ను ఒక సీన్ వాటర్లో ఉండే సీన్ అనమాట. అయితే అప్పుడు నాయుడు సార్, శివ సార్ వీళ్ళందరూ కూడా చాలా బాగా టేక్ కేర్ చేశారు నన్ను. జాగ్రత్తలు ఆశ పడిపోతాను, నాకంటే ఎక్కువ టెన్షన్ వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. అండ్ సక్సెస్ మీట్లో చెప్పినట్టు అసలు ఇంతవరకు ఎవరైనా అట్లా మిమ్మల్ని పిలిచి సక్సెస్ మీట్లో వీళ్ళు 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 ఇంత బాగా చేశారని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే ఇదే ఫస్ట్ టైమా శివ నిర్వాణ గారు పిలిచి ఇలా చెప్పడమే ఫస్ట్ టైమా? సక్సెస్ ఇంతకుముందు షూట్స్లో రెగ్యులర్గా కాంప్లిమెంట్స్ వచ్చేవి. ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక మూవీ చేశాను అనమాట, దాంట్లో త్రూ అవుట్ ఉంటుంది క్యారెక్టర్. భాను సార్ చెప్పారు సక్సెస్ మీట్లో కాదు ప్రీజ్ ఈవెంట్లో ఆయన చెప్పారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఇప్పుడు ఇరుముడిలో ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మనల్ని రికగ్నైజ్ చేసి, అంటే ఇప్పుడు ఇంతమందిలో కూడా మనల్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకొని పిలిచి చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంతమంది క్రౌడ్ ముందు మనల్ని పిలిచారు, మన పేరు వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అప్పుడు నీకు ఎలా ఉంది అసలు ఆ టైంలో? అసలు ఆ ఎక్సైట్మెంటే వేరు. ఎందుకంటే మైత్రి మూవీ లాంటి ఒక బ్యానర్ అండ్ అంత పెద్ద హైప్ మూవీలో మనకి క్యారెక్టర్ దొరకడమే ఒక పెద్ద అదృష్టం. ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్ కూడా చేయాలి, లక్ కూడా ఉండాలి. అండ్ అంత పెద్ద రోల్, అంత మంచి రోల్ ప్లే చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ అది గుర్తుంచుకొని శివ సార్ మమ్మల్ని రికగ్నైజ్ చేసి మా పేరు మెన్షన్ చేశారనమాట, ప్రీవియస్ ఈవెంట్లో కానీ సక్సెస్ ఈవెంట్లో కానీ. అండ్ శివ సార్ కాకుండా రవితేజ సార్ కూడా చెప్పారనమాట, ఈ 5 పిల్లలు చాలా బాగా చేశారు, వాళ్ళకుండే ఇంపార్టెన్సే వేరు. అండ్ ఆయన కూడా అలా చెప్పేసరికి ఇంక మేము గాల్లో తేలుతున్నాం అనమాట ఒక్కొక్కళ్ళు. ఇట్స్ వెరీ ప్రౌడ్. ఎట్లా ఉంది అంటే మీ 5 మీరు కొట్టుకునే వాళ్ళ ఎలా ఉండేది అసలు? కొట్టుకోవడం అనేది ఇప్పటి వరకు ఏం జరగలేదు, చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అంతే. అంతేగాని పెద్దగా మాట్లాడుకోకుండా ఉండడాలు, మొహం తిప్పేసుకొని వెళ్ళిపోవడాలు అలాంటివి ఏం జరగలేదు. నో టీమ్ అంతా బాగున్నారు. అండ్ 5 మేము ఫ్రెండ్స్ లాగా తిరిగామన్నమాట. సీలేరు, డొంకరాయ్ మేము ఎంత క్లోజ్ అయిపోయామంటే నేను, యశిక, హనుశ్రీ మేము ముగ్గురు ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి డొంకరాయిలోను మోతుగూడెంలోను మేము వెళ్ళామన్నమాట. ఇట్లాంటివి కూడా చేసేసారు మంచి అక్కడ ఉన్న ప్లేసెస్. అంటే చూస్తే ఆ విజువల్స్ కూడా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి మీరు అట్లా ఎక్స్ప్లోర్ అవుతుంటే ఇక్కడ ఈ ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయారు కదా మీరు అందరూ. డెఫినెట్లీ సీలేరు, డొంకరాయ్ ప్లేసెస్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా చల్లగా వెదర్, కూల్ వెదర్ ఉంటుంది. ఈ టైం నుంచి ఏ టైం వరకు ఈ షూట్ జరిగింది మీది అంటే పీరియడ్? సెప్టెంబర్లో ఆడిషన్స్ అన్నీ లుక్ టెస్ట్ అయిపోయింది. దాని తర్వాత
జూన్ స్టార్ట్ అయ్యేటప్పుడు షూట్ స్టార్ట్ చేశారు. చాలా తొందరగా అయిపోయినట్టు ప్రాజెక్ట్, చాలా ఫాస్ట్. ఎన్ని డేస్ మీ షూట్ ఎన్ని డేస్ అయింది? నేను షూట్ చేసింది 20 days. 20 days షూట్ చేసావు, అక్కడ అంతా ఎంజాయ్ చేసావు, అంతా బాగుంది. ఏంటి ముందు మూవీస్ కన్నా ఈ మూవీ లో చూసిన అంటే డిఫరెంట్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇరుముడితో నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇరుముడితో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇందాక చెప్పినట్టు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ నేను చాలా నేర్చుకున్నాను రవితేజ సార్ నుండి, శివ సార్ నుండి. ఆయన ఫస్ట్ డే ఎలా అయితే ఉన్నారో, ఇరుముడి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత, ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా వాళ్ళు సేమ్ అలానే ఉన్నారు, అలానే పలకరించేవాళ్ళు, అంతే స్వీట్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ అది చాలా కష్టమైన విషయం. వాళ్ళకి అలా ఉండాల్సిన అవసరం లేదు అంత పెద్ద బ్యానర్లో, అంత పెద్ద హైప్ మూవీకి. బట్ వాళ్ళు ఎప్పుడు అలానే ఉన్నారు. అండ్ ఆర్టిస్ట్ నుంచి కూడా మేము కొన్ని నేర్చుకున్నాం అనమాట. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంత కొంచెం పెద్ద అంటే రవితేజ గారు అంటేనే చాలా పెద్ద హీరో, పెద్ద కాస్ట్ అండ్ క్రూ అందరితో చాలా. ఇప్పుడు సాయి కుమార్ గారు కూడా పెద్ద స్టార్ అన్నట్టే. సో ఇలాంటి పెద్ద వాళ్ళందరితో చేస్తున్నప్పుడు ఎక్కడైనా భయం అనిపించిందా? అరే ఏంటి ఇంత అందరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అసలు ఏంటి ఇలా మేము బాగా చేయగలుగుతాం అనిపించిందా? ఎలా అనిపించింది? స్టార్టింగ్లో మా అందరు కొంచెం ఉండింది, దాని తర్వాత టీం అంతా బాగుండేసరికి మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది అనమాట. ఓకే మనం హ్యాపీగా ఉండగలం, హ్యాపీగా వర్క్ చేయగలం అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ పాజిటివిటీతోనే మేము కంటిన్యూస్గా వర్క్ చేయగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీ చేతిలో? ఉన్నాయి, ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి లీడ్గా చేశాను అనమాట, వెబ్ సిరీస్. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ సూన్. ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ ఉందన్నమాట. వన్స్ అది అయిపోతే. సో హీరోయిన్ కూడా అయిపోయావు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి చైల్డ్ ఆర్టిస్ట్ కాదండి, హీరోయిన్. సో మీరు మీ సినిమాలకి లాస్ట్ ఇయర్ని హ్యాపీగా హీరోయిన్గా తీసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్స్కి అయితే చాలా బాగుంటుంది. సో చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉన్నావు కదా. ఒక్కవేళ చాలా రజ్డ్ క్యారెక్టర్ ఎట్లా అంటే ఇంకా ఒక సైకో లాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయగలుగుతావా? యా, ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. యాక్చువల్లీ నాకు అందరికీ స్వాసిక మ్యామ్ క్యారెక్టర్ నచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. భయపడుతున్నారమ్మా బయట? అంటే ఆవిడ స్క్రీన్ మీద చూపించేది వేరు, అండ్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ చాలా స్వీట్ అనమాట. చెప్పాను కదా ఇన్సిడెంట్ లెగ్ది అది జరిగిందని, మ్యామ్ పక్కనే ఉన్నారనమాట. వెంటనే ఆవిడ కూడా వచ్చి రెస్పాండ్ అవ్వడం. అండ్ షూట్ స్కెడ్యూల్స్ అయిపోయిన తర్వాత కూడా మ్యామ్ అడిగేవాళ్ళు అనమాట, ఎలా ఉంది నీ కాలు అని. చాలా స్వీట్గా వెళ్తాను. సో భయపడ్డావా ఎక్కడైనా సీన్స్ చూస్తున్నప్పుడు? అసలు అంటే థియేటర్లో చూసిన తర్వాత వేరే ఉంటుంది కదా, సీన్స్ చేసేటప్పుడు అంటే మనం ఇది సీన్లో ఉన్నామని, కానీ థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఏంటి ఆ మేడం ఈ మేడం ఒకటేనా అని అనిపించిందా? ఎలా అనిపించింది? అంటే భయం అనేది ఎక్కడా అనిపించలేదు, బికాజ్ ఇట్స్ అన్ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి, స్టోరీ అది కోరుకుంటుంది కాబట్టి నాకు అలా భయం అని ఏం అనిపించలేదు. రోజున నీకు కూడా ఇలాంటి క్యారెక్టర్ వస్తే నువ్వు పక్కా విల్లింగ్ గా ఉన్నావు చేయడానికి. హ్యాపీ టు డూ దట్. సో ఏ రోల్ అయినా కూడా సో అది కరెక్ట్ గా ఉంటే చేసేస్తావు, నాట్ లైక్ ఆ హీరోయినే అని కాదు, ఇలాంటి రోల్స్ అయినా కూడా ఇంపార్టెంట్ ఏదన్నా కూడా డూ దట్. సో డ్రీమ్ ఏమైనా ఉందా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చెయ్యాలి అని చెప్పేసి? లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అలాంటిది మేబీ ఫ్యూచర్లో బై గాడ్స్ గ్రేస్ అలాంటిది ఏమైనా ఉంటే డెఫినెట్. సో నువ్వైతే హ్యాపీగా ఉన్నావు నీ సినిమా జర్నీతోని, నువ్వు ఇండస్ట్రీతో అంతా హ్యాపీగా ఉన్నావు. వాట్ అబౌట్ పేరెంట్స్? సో పేరెంట్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎన్ని చేసినా దానికి ఏది ఉండదు. సో మీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారు నీతో? నాన్న యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్ అనమాట, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఖైదీ నెంబర్ 150 నుండి లాస్ట్ అలావికుంఠపురం, ఎంసీఏ, నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చేశారో లేదు తెలీదు, RX అనేది చాలా పెద్ద హిట్ మూవీస్ చేశారు. అంటే మీ ఫ్యామిలీలో కొంత సినిమాది ఉంది. నాన్న చేసేవాళ్ళు, నాన్న పిచ్చి నాకు కూడా తగులుకుంది అనమాట. మమ్మీ ఇంతకుముందు వర్క్ చేసేవాళ్ళు బిఫోర్ మ్యారేజ్. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. షీ వర్క్డ్ ఇన్ మలేషియా, సింగపూర్, జోహాన్స్బర్గ్. అండ్ ఆఫ్టర్ దట్ మమ్మీ ఇండియాకి వచ్చేసారు, ఇంకా ఇండియాలోనే సెటిల్ అయ్యారు. మీరు ఎంతమంది ఇప్పుడు? నేను ఒకదాన్ని. సో చాలా అంటే జాగ్రత్తగా చూసుకుంటారు, ఒక గాజు బొమ్మలాగానా, లేకపోతే ఎప్పుడైనా పడుతూ ఉంటాయా తిట్లు? తిట్లు దెబ్బలు అన్నీ తక్కువేనా?
అంతవరకు నేను తీసుకెళ్ళను. ఎప్పుడు అసలు మమ్మీ సీరియస్ అయ్యి ఏ లాస్ట్ ఏంటి అసలు ఏమనుకుంటున్నావు అట్లా ఏం లేదు అంతా? ఎప్పుడు అంత నాకు అంత తిట్లు ఎప్పుడు పడలేదు. తిడితే చిన్నప్పుడు నేను కొద్దిగా సన్నగా ఉండేదాన్ని, సరిగ్గా ఫుడ్ తినకపోయేదాన్ని. ఫుడ్ విషయంలో అయిన తప్ప నుంచి ఇంకెప్పుడు నో. స్కూల్ ఎలా ఉంది మరి? నేను యాక్చువల్లీ ఫ్రమ్ గుంటూరు అనమాట. నా స్కూలింగ్ మొత్తం గుంటూరులోనే చేశాను, మాంటిసరీ స్కూల్లో. సో స్కూలింగ్ మొత్తం అక్కడే. ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ స్కూల్. ఓపెన్ స్కూల్, ఓకే. సో మొత్తానికి పేరెంట్స్ సపోర్ట్ అంతా బాగుంది. లైక్ ఇది కాకుండా ఒకవేళ ఇండస్ట్రీ కాకుండా ఉంటే ఏం అవ్వాలని అనుకోను? నో ప్లాన్ బి. అరే అసలు ఏం లేదా? నో, నథింగ్. నైస్. అంటే ఒక దాని మీద స్టిక్ అయిపోయావు అనమాట. ఇంకా నేను దీంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి డూ ఆర్ డై అంతే. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ సీరియస్లో కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా ఉంది, వెబ్ సిరీస్లో కూడా బాగానే ఉంది. అలాంటి దాంట్లో కూడా ఒకవేళ వస్తే ఓకేనా, లేకపోతే లేదు పర్టికులర్గా నేను ఇదే చూస్ చేసుకున్నా ఇందులోనే వెళ్ళాలనుకుంటున్నావా? సీరియల్ స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ కోసం నేను చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నీకు? ఇప్పుడు ఏం చేయట్లేదు. మేబీ ఏమైనా అంటే విల్ సీ. వెబ్ సిరీస్ మరి? యా, ఐమ్ గుడ్. నేను చేయలేదు వెబ్ సిరీస్, ఇదే లీడ్గా చేశాను కదా, దట్స్ ద ఫస్ట్ వన్. మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా మంచి రోల్స్ వాటిలో అంటే వేరే ఇండస్ట్రీ లైక్ తమిళ ఇండస్ట్రీ? తమిళ్ మూవీలో ఒక మూవీ చేశాను అనమాట, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. డైరెక్టెడ్ బై పావిజయ్ గారు. దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది. ఇట్స్ చైల్డ్హుడ్ సీక్వెన్స్ రోల్ అనమాట, మొత్తం చైల్డ్హుడ్ సంబంధించే ఉంటుంది. అది కూడా దాంట్లో రోల్ చాలా బాగుంటుంది. అక్కడ కూడా ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు మలయాళం మూవీస్ చూసే ఉంటావు, మలయాళం మూవీలో తెలుగు చూసావు కదా. సో అక్కడ అంతా కూడా మనకి ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా వరకు వితౌట్ మేకప్ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్స్ డీ గ్లామర్గా ఉండాలి, చాలా నేచర్కి దగ్గరగా ఉండాలి, ఇలాంటి రోల్స్ చేయడం నీకు ఇష్టమేనా? లేకపోతే లేదు నేను పాష్గానే ఉండాను, నీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నేను చేస్తానంట? క్యారెక్టర్ ఏది కోరుకున్నా కూడా నీకు ఓకేనా? ఏదైనా ఓకే. ఇన్ఫ్యాక్ట్ అనుష క్యారెక్టర్ కూడా డీ గ్లామరస్ రోల్ అనమాట. తను కూడా విలేజ్ నుండి వచ్చింది, షీస్ లోయర్ మిడిల్ క్లాస్ గర్ల్ అనమాట. దాంట్లో కూడా అంటే అలాంటివైనా ఓకే, ఇలాంటివైనా ఓకే, బోత్ కంఫర్టబుల్. ఏదైనా కూడా స్ట్రాంగ్గా ఆ క్యారెక్టర్ అయితే ఏదైతే కోరుకుంటుందో అదే చేస్తా ఉంటాం. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి జోయల్ పర్సన్ లేకపోతే స్ట్రిక్ట్గా ఉండి నేను ఇట్లనే ఉన్నాను, క్యారెక్టర్ ఇది, నేను క్యారెక్టర్లోనే ఉంటాను, నాకు వేరేవి చుట్టుపక్కల ఏం జరిగినా నాకు అవసరం లేదు అనుకున్న క్యారెక్టర్ ఏంటి అసలు లాస్ట్ ఇయర్? డ్యూరింగ్ ద షూట్ అట్లానే ఉంటాను, బట్ వన్స్ నా సీన్స్ అన్నీ అయిపోతే కొద్దిగా నాకు ఫ్రీగా ఉంటే నేను చిట్ చాట్ చేస్తూనే ఉంటాను, బాగా మాట్లాడతావు అందరితో. మొత్తం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ చెప్పాను కదండి, అందరితో నేను ఐమ్ కంఫర్టబుల్ అండ్ అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్సే. ఇరుముడిలో వర్క్ చేసిన గర్ల్స్ అందరూ. అంటే బయట పర్టికులర్ అంటే సినిమా కాకుండా ఇండస్ట్రీ బయట? మై మామ్. మామ్ ఏది ఉన్నా కూడా చెప్పేస్తావా మమ్మీకి? ఏ జరిగినా కూడా, ఎందుకంటే సినిమా కూడా అదే, ఇరుముడి లైక్ పేరెంట్స్తోనే అన్ని విషయాలు షేర్ చేసుకోవాలనేదే సినిమా. సో మీ మమ్మీతో ఏదైనా సీక్రెట్ దాచిపెట్టింది ఉందా ఇప్పుడు వరకు? అన్ని విషయాలు తెలుసు మా అమ్మకి. అన్ని విషయాలు తెలుసు. ఎలా ఉంటుంది మమ్మీ అంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు మమ్మీ బాధపడుతుందా, లేకపోతే లైట్ బేటా ఏం కాదు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, నువ్వు ఫేస్ చేయాలి, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని సపోర్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు అసలు? మమ్మీ చాలా సపోర్టివ్. మమ్మీ అనే కాదు, డాడీ కూడా. వాళ్ళు ఎప్పుడు అంటే హ్యాపీగా, వాళ్ళకి చాలా ఎక్కువ ప్రౌడ్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చాలా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అండ్ ఏదైనా నెగిటివిటీ అలా ఏమైనా వస్తే మమ్మీ ఫేస్ చేస్తారు, రానివ్వరు నా దగ్గర. ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటాను మమ్మీ అండ్ డాడీ. అంటే ఇప్పుడు మమ్మీకి ఎమోషనల్ అయినది సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గానే అది ఇరుముడిలో అది ఒక వాటర్లో చేసామని చెప్పాను కదా, అది చూసినప్పుడు మమ్మీ ఏడ్ చేశారు. మమ్మీ అనే కదా, డాడీ కూడా ఇద్దరు ఏడ్ చేశారు. ఎలా అనిపించింది అసలు అలాంటి టైంలో? మమ్మీ అంటే మన పేరెంట్స్ని మనం ఏడవాలని అసలు అనుకోము, అలాంటివి చూడాలని కూడా అనుకోము. సో నీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అంటే అయ్యో ఏడ్ చేస్తుందని ఒక ఫీలింగ్, అంతే, ఇంకా వేరేదేం లేదు. మమ్మీకి ఏదైనా చెప్పాలి ఇప్పటివరకు చెప్పండి అంటే సీక్రెట్ అని కాదు, మమ్మీకి ఒక విషయం నేను చెప్పాలి అంటే తన గురించి ఒకటి చెప్పాలి అంటే ఏం చెప్తావు అసలు మమ్మీకి? వన్ వర్డ్, ఐ లవ్ యూ, దట్స్ ఇట్. అంతేనా? సో ఆంటీ ఏమంటారు?
షీ ఆల్వేస్ సేస్ మీ దట్ రోజు చెప్తది ఐ లవ్ యూ మమ్మీ. సో నిజంగా ఇలాంటి పేరెంట్స్ దొరకడం చాలా అదృష్టం. అందరికీ ఇలాంటి పేరెంట్స్ అయితే దొరకరు. సో ఖచ్చితంగా నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ని నువ్వు బాగా అంటే పువ్వుల్లో పెట్టుకో అలా అని నేను చెప్పట్లేదు, కానీ నీకు సాధ్యమైనంత వరకు వాళ్ళని చాలా బాగా చూసుకో. అండ్ వాళ్ళు కూడా నీకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ సపోర్ట్ నీకు చాలా అవసరం. నువ్వు కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండు, చాలా మంచిగా చూసుకో. అండ్ నీ కెరియర్ కూడా ఆల్ ది బెస్ట్. ఇలాంటి సక్సెస్ నువ్వు ఇంకా 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 చూడాలి. ఐ లైక్ నేను కూడా నీతో ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేయాలి. అండ్ నేను ఇంకొక పర్సన్ గురించి మెన్షన్ చేయాలనుకుంటున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంజీఆర్ కాస్టింగ్ గంగాధర్ గారు. ఆయన చాలా కార్డియల్ గా ఫస్ట్ నుండి చాలా హెల్పింగ్ గా ఉన్నారనమాట. సో థ్యాంక్స్ టు హిమ్. మొత్తంగా అయితే అంతా కూడా నీకు కోఆర్డినేటర్ దగ్గర నుంచి వెళ్ళి సినిమా అయిపోయేంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా చాలా పాజిటివ్ గా స్టార్ట్ అయింది, పాజిటివ్ గా ఎండ్ అయింది. సో ఇదే పాజిటివిటీతోని నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ నైస్.